అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఒక చిన్న మాట, వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి వీడియోని. దానివలన మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. చిన్న చిన్న సమస్యలకే అధైర్యపడిపోతుంటాం మనం. కానీ ప్రతి ఒక్క వీడియోను మీరు చూసినట్లయితే మనం చేసే పని, మీరు ఒక్క చీర కొన్నా మనీ ఖర్చు పెడుతున్నారు. ఆ రూపాయి ఎలాంటి వాళ్ళకి వెళ్తుంది, ఎంత ఉపయోగపడుతుంది అని తెలిస్తే మీకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాళ్ళు లేకపోతే అసలు బయటికే కదలలేము. చేతులు లేకపోయినా కళ్ళు లేకపోయినా కూడా పని చేసుకోవచ్చు. కాళ్ళు లేకపోతే అసలు బయటికి వెళ్ళలేనప్పుడు ఏమీ చేయలేం కదా. అందుకని చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లల్ని. మొదలు పెట్టుకుందాము. ఇతను దగ్గర నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చింది. దగ్గర 1 month అవుతుంది. వీలు కాక మిగతా తర్వాత వచ్చినవి కూడా పంపించాను, కానీ ఇతనికి లేట్ అయింది. ఇతని పేరు కొమరగిరి సత్యనారాయణ, యాదవులపేట, కామవరపుకోట మండలం. షుగర్ వలన ఇతనికి 2 కాళ్ళు తీసేశారు. ఇతను కూలి పని చేసుకునేవాడు. భార్య కూడా అదే పని చేస్తుంది. పని చేస్తే కానీ గడవనిది జీవితాలు. ఎంతో ఇదిగా ఉంది. వాళ్ళ ఇల్లు చూసినా కూడా చాలా బాధ అనిపించింది. మంచంలోనే కాళ్ళు తీసినప్పటి నుంచి మంచంకే పరిమితమైంది అతని జీవితం. నాకు ట్రైసైకిల్ ఇస్తే బాగుంటుందేమో, చేతులు బాగానే ఉన్నాయి కదా అనిపించింది. కానీ చేతులు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి అని అడిగారు. అందుకని చెప్పారు నాకు. అందుకు నేను వీల్ చైర్ పంపించాను, ట్రైసైకిల్ కాదని. వీల్ చైర్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పింది వాళ్ళ ఆవిడ. దాంట్లో లేపి కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, బయటికైనా వెళ్ళొచ్చు మా ఆయన అని చెప్పింది. అబ్బాయిని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అతను వాళ్ళ ఆవిడ వెనకాల తోస్తా అంటే అతని చక్రాలను తనే చేత్తో తోసుకుంటూ ముందుకి వెళ్ళి చూపించాడు నాకు. అతను అన్న మాట వింటే నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మ రేపు నేను కాలేజీ వరకు వెళ్ళొస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఆ మంచం మీద మగ్గాడు. అతను కాలేజీ వరకు వెళ్ళొచ్చు అంటే బయట ప్రపంచంలోకి వెళ్తున్నాను అన్న ఆనందం అతని మాటలోనూ అతని మొహంలోనూ నాకు కనిపించింది. ఇది మనందరికీ ఎంతో ఆనందం కదా. మనం అలాంటి వ్యక్తికి ఇవ్వగలిగే అదృష్టం మనకి మాత్రమే కలిగింది, మనందరికీ కలిగింది. ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఆనందపడతారని నేను చివరి వరకు చూడమంటున్నాను. వాళ్ళ ఇల్లు కూడా చాలా ఇదిగా ఉంది పాపం. కానీ ఆవిడ అలా చదువు లేకపోయినా, కూలి పని చేసుకుంటూ ఆర్థిక స్తోమత లేకపోయినా ఇంట్లో ఎంతో బాగా సర్దుకుంది. ఈ సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి రూపాయి కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాని ద్వారా వచ్చిన రూపాయితోనే నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. చాలామంది పిల్లలు డొనేషన్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. నేను డొనేషన్స్ తీసుకోను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకు చెయ్యందించాలని ఆరాటపడుతూ మన గ్రూప్లో జాయిన్ అయ్యి బయట తీసుకోకుండా నాకే ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేస్తున్నారు. మీరు తీసుకునే ప్రతి రూపాయి, దాని వలన వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే ఉపయోగిస్తున్నాం కాబట్టి మీ అందరికీ దీంట్లో భాగం ఉంది. అందుకు వీడియో చివరి వరకు చూడండి. మనకి బయట మనుషులు ఎంత సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలే కావని కూడా మీకు తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో కూడా పెట్టండి. మరొకరికి మనం ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది, ఆ అదృష్టం మనకు కలుగుతుంది. ముఖ్యంగా శ్రీనుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలా చెప్తుంటే తను రాత్రి ఏమన్నాడంటే, నాకు థ్యాంక్స్ చెప్పొద్దమ్మా, నాకు ఇలా మీలో భాగం పంచుకునే, మీ పనిలో భాగం పంచుకునే అవకాశం నాకు ఇచ్చారు, నాకంత అదృష్టాన్ని కలిగించారు అని అతను కూడా చెప్పాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది నాకు తోడుగా ఉంటే మనం నడవలేని వాళ్ళకి లేకుండా చేసే అవకాశం మనకుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అమ్మ నడవలేను సైకిలు అంటే వాళ్ళ పక్కన మనందరం ఉంటాం కూడాను. ఉంటాను. థ్యాంక్ యూ. వైకాలనీ అంటారు. వత్తూరు అని చెప్పండి అమ్మ. వైకాలనీ అమ్మ. వత్తూరు కాలనీ.
రాధమ్మ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ అది ఆ ఫోటోలు ఉన్నారా అమ్మగారు? అమ్మగారు ఇక్కడ పరిస్థితులు ఏం పేరు మీ పేరు? పద్మ గారి పరిస్థితి మరి అన్న దానన్నాను మరి ఉదురన్న ద్వారా తెలుసుకొని మరి అక్కడ నుంచి ఇక్కడికి ఉచితంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సైకిల్ అమ్మగారు ఇక్కడ పంపించారు. దాని వాల్యూ కూడా చెప్పు. ఎందుకంటే ఆవిడ పరిస్థితి చూశారు కదా. మరి ఎవరన్నా సాయం చేయడం పండించారు ఇటువంటిది ఇక్కడ మీకు? మరి రాధమ్మ గారు పార్టీలు మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడ సైకిల్ వచ్చింది పేదవాళ్ళకి. పేదవాళ్ళకి. అర్థమైందా? శుభ్రంగా వినియోగించుకోండి. ఎవరికి అమ్మొద్దు, పక్కన పెట్టొద్దు. ఓకేనా? మీ పేరెంట్ చెప్పండి. ఇప్పుడు రాధమ్మ గారు నేను చెప్పింది విన్నావు కదా నువ్వు. ఎలా ఉందో రాధమ్మ గారు చేసిన కార్యక్రమం మంచిగానా అమ్మా? రాధమ్మ గారు థ్యాంక్స్ చెప్దాం. మరి మనం అందరూ ఒకేసారి చెప్పాలి. రాధమ్మ గారి సేవలు అందరూ వినియోగించుకోండి. సరేనా? సచిన గారికి కూడా మీరు కూడా అమ్మగారు చెప్పినట్టు అండగా ఉండండి. అంటే మీ తోచిన సహాయం ఇప్పుడు ఈ కుటుంబం చూసారు, ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు కదా అమ్మా. మీ తోచిన సహాయం కూడా ఈ కుటుంబం చెప్పండి. మా ఆయనగారు చనిపోయి సంవత్సరం అవుతుందండి. పెంచి మా ఆయనగారికి వచ్చే పెంచిని అలా తిప్పామండి. రాసుకున్నారు. మీకు వస్తుందా పెన్షన్? రావట్లేదండి. మీకు కూడా రావట్లేదా? సరే సరే. అయితే ఇక్కడ నేను లోకల్ లీడర్లతో వస్తాను.